ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశము కనిపెట్టుము. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకెగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది. స్తోత్రం దేవస్థానంతో ఈరోజు ఈ వాక్య వెలుగులో నడిపించి బలపరిచి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే సమయంలో మనం గ్రహించినప్పుడు, విన్నప్పుడు ఆ యొక్క వాక్యంలో మన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ప్రవరించారు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఈ లోకంలో చూసామంటే ఈ లోకమంతా హడావిడిగా కలవరంతో నిండిపోయింది. ఈ లోకమంతా కూడా అలా హడావిడితోనూ కలవరంతో నిండినటువంటి ఈ యొక్క లోకంలో ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఉండటం, ఓపికతో కనిపెట్టడం అనేకులకు సాధ్యం కాకపోవచ్చు. అయితే కనిపెట్టడం వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు గ్రహించిన వారు, ఆయనను ప్రేమించేవారు ఆయన సముఖమందు ఆశతో కనిపెడతారు. పరుగులు ఉరుకులు ఈ లోకంలో సమయమే లేదంటారు చాలామంది. కానీ ఎవరైతే కనిపెట్టడం వలన కలిగే ఆశీర్వాదాలను గ్రహిస్తారో, ఆయన్ను ప్రేమించేవారు ఆయన సముఖమందు ఆశతో కనిపెడతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఈ సమయంలో మరి ఒక 6 విషయాలు మనం చాలా చక్కగా ధ్యానించుకుంటే ప్రతి వారు కూడా కనిపెట్టడం గురించినటువంటి అవగాహన కలుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూడండి. మనం ఈ లోకంలో ఏదన్నా ఒక వ్యక్తి కోసమో, ఒక వస్తువు కోసమో, ఒక బస్సు కోసమో, ఒక ట్రైన్ కోసమో చూసి 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 ఆలస్యమైపోయింది అనుకోండి, చిరాకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఎలా ఉందంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు, నూతన బలం పొందుతారు. ఆమెన్. చూడండి, ఎదురు చూసి కొలిది చిరాకు రాదంట. నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తులు నువ్వు అయినట్లయితే ఎదురు చూసే కొలిది ఆసక్తి పెరుగుతుంది, ఓపిక పెరుగుతుందంట. ఇంకా పైకి ఎగురుతారంట, ఇంకా పై స్థాయికి వెళ్తారంట ఎదురు చూసేవాళ్ళు. అలయక పరుగెత్తుతారు, అలసిపోరు. ఎదురు చూసి చూసి చిరాకు వచ్చేది, పరిగెడతాం మొదలు పెడతారు, ఇంకా పరిగెడతారు. హల్లెలూయా. ఎంతో కాలం ఎదురు చూస్తావు, అద్భుతం జరగలేదు, మరేం చేస్తావు? ఆగిపోవు, పరుగులు తీస్తావు ఇంకా ముందుకి. హల్లెలూయా. సొమ్మసిల్లరు, నడిచిపోతారు. నిజంగా ఈ వాక్యం మన జీవితంలో పనిచేస్తుందంటారా? మరి ఎంతమంది జీవితంలో ఈ వాక్యం నెరవేర్చబడుతుంది? ఎంతమంది యొక్క వాక్యానికి అనుకూలంగా జీవిస్తూ ఉన్నారు? ఎంతమంది యొక్క వాక్యపు వెలుగులో నడుస్తూ ఉన్నారు? మరి ఎన్నోసార్లు నీ జీవితంలో అద్భుతం జరగలేదని చిరాకు పడిపోయారా? అలసిపోయారా? సొమ్మసిల్లిపోయారా? ఆగిపోయారా పరిగెత్తకుండా? ఎస్. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వాళ్ళంతా నూతన బలం పొందుకుంటారు, పక్షిరాజు వలె రెక్కల చాప పైకి ఎగురుతారు, అలసిపోకుండా పరిగెడతారు, సొమ్మసిల్లిపోకుండా నడిచిపోతారు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అండి. ఇక్కడ మరి ఎలా కనిపెట్టాలి బ్రదర్? మేము ఎంతో కాలంగా కనిపెడుతున్నాం, ఎంతో చేస్తున్నాం, అయినా ప్రతిఫలం లేదు, ఇంకెలా కనిపెట్టాలి, ఇంక ఏ ఉద్దేశంతో కనిపెట్టాలి అనేటువంటి ఆలోచన మీకు అందరికి వస్తున్నట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. మరి కనిపెట్టాలని ఉంది బ్రదర్, ఎలా కనిపెట్టాలి? నెంబర్ 1, కీర్తన 37:7 ప్రకారం
యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము. వాగ్దానం చేయబడిన ఇస్సాకు నిమిత్తం అబ్రహాము 25 సంవత్సరాలు కనిపెట్టాడు కదా. కాబట్టి ఏం చేయాలి? మౌనంగా కనిపెట్టాలి, మౌనంగా కనిపెట్టాలి. ఇది చాలా కష్టమైనటువంటి పని. మౌనంగా అలా ఉండటం, మౌనంగా ఉండటం కార్యం జరిగేంత వరకు. కానీ మనం ఆగలేం, ఉగ్రరూపం దాల్చేస్తాం. చాలా మాటలు అంటాం, దేవుడిని అనేస్తాం, మనుషులు అనేస్తాం, అందరిని అనేస్తాం. కానీ మౌనం, 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 మౌనం. మౌనంగా కనిపెట్టాడు. మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాడు. రెండవది, కీర్తన గ్రంథం 130 చూసినట్లయితే, ఆతృతతో కనిపెట్టుము. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. ఆతృతతో కనిపెట్టాలంట. కీర్తన గ్రంథం 40 చూసినట్లయితే, మూడవది, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. సహనము వెరీ వెరీ ఇంపార్టెంట్. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? కీర్తన 40 ఉన్న మాట ఇది. సహనంతో కనిపెడుతున్నాను. ఈ మాటకి ఎవరు సూట్ అవుతారు? ఖచ్చితంగాను యూసుఫు. తనకు దేవుడిచ్చినటువంటి స్వప్నాలు, దర్శనాలు అవ్వచ్చు, అవి నెరవేర్చబడటానికి యోసేపు 13 సంవత్సరాలు ఓపికతో కనిపెట్టాడు. యోసేపు 13 సంవత్సరాలు ఓపికతో కనిపెట్టాడు. years 13 సంవత్సరాలు. ఈ వాక్యం వింటున్నటువంటి మీలో 13 సంవత్సరాల కంటే పై మాటే, నేను ఒక శ్రమ గుండా వెళ్తున్నాను బ్రదర్ అని అంటారా? మరి అబ్రహాము వలె 25 సంవత్సరాల పైబడి నేను ఒక సమస్యతో బాధపడుతున్నానని మీరు అంటారా? అయితే మీకు శుభవార్త. ఆల్రెడీ దేవుడు 25 సంవత్సరాల సమస్యకు పరిష్కారం ఇచ్చాడు, 13 సంవత్సరాల సమస్యకు పరిష్కారం ఇచ్చాడు. ఇక్కడ బాలుడైనటువంటి యోసేపు 17వ సంవత్సరంలో తండ్రి దగ్గర నుంచి మాయమైపోయాడు. మాయం చేశారు వాళ్ళ అన్నలో. కనుమరుగైపోయాడు. ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో ఎదుట నిలబడేసరికి అతని వయసు 30 సంవత్సరాలు అంట. థ్యాంక్ యూ జీసస్. 30 సంవత్సరాలు అంటే 17 నుంచి 30 వరకు 13 సంవత్సరాలు. మరి ఎంత శ్రమ, బాధగా ఉండే వెళ్ళాడు చూశారు కదా. కాబట్టి సహనంతో కనిపెట్టుకుని ఉన్నాడంట ఆయన. నాలుగవదిగా, నిరీక్షణతో కనిపెట్టుకోవాలి. అంత నిరీక్షణకి అంత నిరీక్షణతో కనిపెట్టిన వారు మనకు ఎవరు గుర్తుకొస్తారు? యోబు గ్రంథం 13:15లో నిరీక్షణతో కనిపెట్టుము. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఇది యోబు గారి యొక్క నిరీక్షణ. వాట్ ఎ వండర్ఫుల్ నిరీక్షణ అండి. నేను ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను. ఇదిగో ఆయన నన్ను చంపినను సరే నేను ఆయన కొరకు కనిపెట్టుకునే ఉన్నాను, కనిపెడుతున్నాను. కానీ మన దేవుడు చంపే దేవుడా? నేను జీవమివుటకే, నిత్య జీవముటకు వచ్చానంటున్నాడు యేసయ్య. కనిపెట్టినటువంటి వారు ఎప్పుడు కూడా లాస్ అయినట్లు చరిత్రలో లేదు. ఐదవదిగా, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలంట. అపోస్తల కార్యములు 1:4లో వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు 10 దినాలు కనిపెట్టి ప్రార్థించినటువంటి శిష్యులు ఆత్మాభిషేకాన్ని పొందుకున్నారు. ఆరవదిగా, ఆలస్యమైనా సరే కనిపెట్టు. హబక్కుకు 2:3 ప్రకారం ఆలస్యమైనా సరే కనిపెట్టు. అది ఆలస్యంగా వచ్చినా సరే దాని కొరకు కనిపెట్టు. అది తప్పక జరుగుతుంది. జాగు చేయకవచ్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఖచ్చితంగా దేవుడు అది అద్భుతం చేస్తాడని నేను నమ్ముతున్నాను. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఆలస్యమైనా సరే కనిపెట్టు, అది ఆలస్యంగా వచ్చినా కానీ దాని కొరకు కనిపెట్టు, అది తప్పక జరుగుతుంది. జాగు చేయకొచ్చింది, తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఈరోజు నీ మాటలు విన్న ప్రియులారా, ఈ యొక్క 6 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 మౌనంగా కనిపెట్టు. నెంబర్ 2 ఆత్మతో కనిపెట్టు. నెంబర్ 3 సహనంతో కనిపెట్టు. నెంబర్ 4 నిరీక్షణతో కనిపెట్టు. నెంబర్ 5 పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు. నెంబర్ 6 ఆలస్యమైనా సరే కనిపెట్టు. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.